ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మన నియోజకవర్గం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రి నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రి నీవా వచ్చేసింది అని మాయమాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తులో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూశాను, కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. నేను ఒకప్పుడు మీ అందరికీ చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఉండకుండా ఉంటే మంచిది, కోర్టు కూడా లేకుంటే మంచిది. ఎప్పుడైతే ఎవరైతే కోర్టు పక్ష అయితే, పోలీస్ స్టేషన్ పక్ష అయితే ఇంకా మన జీవితాలు బాగుపడవు. మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది. కక్షలు కార్పణ్యాలకు తావులేని ప్రదేశంగా ప్రగతికి ఆనందానికి మూలంగా తయారు చేయాలని మనం అందరం ముందుకు పోయాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన వసతులు రావాలి. అందుకే మీరు చూస్తే ఆర్థిక అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాను. జిఎస్టిపి, దీనివల్ల మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. మొన్నటి వరకు మన నియోజకవర్గం 1,59,000 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈరోజు 2,14,000 వచ్చింది. 35% పెరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగితే ఆటోమేటిక్గా కుప్పానికి మంచి రోజులు వస్తాయి, ఇంకా ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కుప్పం టౌన్లో 413 కోట్లతో మౌలిక సదుపాయాలకు నాంది పలికాం. ఇక్కడ 203 చెక్ డ్యాములు కట్టాం, మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని చేస్తున్నాం. 304 తాగునీటి పనులు పూర్తయినాయి. 12 ఎన్టీఆర్ సుజల నీటి పథకాలు పునరుద్ధరించాం. 104 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు మరమ్మతు చేశాం. గోకులం కింద 741 చేశాం, ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో వసతులు పెంచాం. ఇంకో పక్క మీరు చూస్తే 102 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. 100% ఎల్ఈడి బల్బులు పెట్టాం. 1,15,000 మందికి టాటా సంజీవిని ప్రాజెక్టులో ట్రీట్మెంట్ ఇప్పించాం. ఇంకో పక్క కేర్ అండ్ గ్రో, కొత్త టెక్నాలజీ. చిన్న పిల్లలకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ముందుగానే స్క్రీనింగ్ చేసి కరెక్షన్ చేసే పరిస్థితి కూడా ముందుకు పోయాం. ఇది కాకుండా P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద 9,000 మందిని ఎంపిక చేశాం. సిఎస్ఆర్ కింద ముందుకు పోతున్నాం. ఈరోజు అదాని వచ్చారు, 4,000-5,000 ఇండ్లు వాళ్ళు తీసుకున్నారు. ఇంకో పక్క మెగా వచ్చారు, ఇంకో పక్క టీవీఎస్ వచ్చారు. అందరూ కలిసి 9,000 ఇండ్లు అడాప్ట్ చేసుకున్నారు. 761 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశారు. 6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆర్థిక అసమానతలు తగ్గాలి. డబ్బులుండేవాళ్ళు డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి. అందుకే నేను పెట్టిన విధానం మీరు చూస్తే ఎంబీకే 10-20 అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం, పేదవాళ్ళు బంగారు కుటుంబం, డబ్బులుండేవాళ్ళు మార్గదర్శి. మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుని
ఏదో చారిటీ కాదు, అది మీ బాధ్యత. మీరు కంటిన్యూగా నిరంతరం వారికి సహాయం చేయడం, ఆలోచనలు ఇవ్వడం, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి చెప్పగలిగితే దానివల్ల వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక పక్క ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నాం. 5,179 ఇళ్లు పూర్తి చేసి 102 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేశాం. 1,433 మంది కొత్తగా గ్యాస్ కావాలంటే ఇచ్చాం. ఇంకో పక్కన 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి. 39,846 మందికి ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 36,473 మందికి ఇచ్చాం. తల్లికి వందనం 32,973 మందికి ఇచ్చాం. ఈ రోజే చెప్తున్నాను, ఈ నెలలోని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల పేరిట డబ్బులేసే బాధ్యత, తల్లికి వందనం తీసుకొచ్చే బాధ్యత చేస్తాం. మొన్నే మన అన్నదాత సుఖీభవ లాస్ట్ మంత్లో ఇచ్చాం. ఇంకో పక్క 4 అన్న క్యాంటీన్లు పెట్టాం. ఆహార భద్రత ఇప్పించాం. ఈరోజు స్త్రీ శక్తి మన నియోజకవర్గంలోని 37,33,000 మంది దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడి